అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు నేను శ్రీ దుర్గా ద్వాత్రింశం నామ మాలా స్తోత్రం పఠించబోతున్నాను. ఈ స్తోత్రం మనం పఠించుకున్నందువల్ల ఇందులో దుర్గా 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 అన్న పదం పదే పదే మనకి ఉచ్చరించడానికి అవకాశం ఉన్నందువల్ల మనకి అందరికీ కూడా దుర్గతులన్నీ పోయి సద్గతులు కలుగుతాయని శ్రీ నండూరి శ్రీనివాసరావు గారు చెప్పగా నేను విన్నాను. ఇప్పుడు మనం ఈ స్తోత్రం పఠించుకుందామా? ఓం శ్రీ దుర్గాయే నమః. దుర్గా దుర్గాతిశమని దుర్గా పద్వినివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గసాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోకదవానల దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమవిద్య దుర్గమాశ్రిత దుర్గమాజ్ఞాన సంస్థాన దుర్గమా ధ్యానభాసిని దుర్గమామోహ సంహంత్రి దుర్గమా గమ రూపిణి దుర్గమార్గ నిలయ దుర్గమ విద్యాంధకార దుర్గమాంగి దుర్గమాత దుర్గమా దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్లభ దుర్గదారిణి నామావళి మిహ్మమ్యస్తు దుర్గాయాం మమ మానవః పఠేత్ సర్వభయం ముక్తో భవిష్యతి న సంశయః. ఇది శ్రీ త్రిపుర రహస్యే దుర్గా ద్వాత్రింశం నామ స్తోత్రం సంపూర్ణం. ఇది కొంచెం నాకు చదువుకోవటం ఎక్కువగా లేని మూలంగాను కష్టంగా అనిపించింది. 2-3 సార్లు చదువుకుంటే కనుక ఇది మనకి ఈజీగానే అనిపిస్తుంది. చూడకుండా రావటానికి కొంచెం టైం పడుతుంది. దుర్గా 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 అన్న పదం కోసం అన్నమాట. శ్రీ కనకదుర్గామాత, అందరినీ కాపాడు, రక్షించు, మాకు సద్గతిని ప్రసాదించు, సన్మార్గంలో నడిపించు తల్లి, పాహిమాం రక్షమాం.